పాట కానీ లేకపోతే ఆ వీడియోలు కానీ ఎవరి అంటే చెప్పలేదు సార్. ఆయన నా కొడుకు లాంటోడు అయ్యా నువ్వు అనే కొడుకుది. ఆయన ఆ కోడల కోసం రాలా మీడియాకు. నాకు బాధేసిందంటే మా అన్నయ్య గారి మీద. మా అన్నయ్య గారు మా చెల్లి అన్నారు కదా, నేను వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మా అన్నయ్య గారు చాలా పెద్ద మనిషి అండి. ఆ పెద్ద మనిషిని మీ సాక్షిగా నేను ఒకే మాట అడుగుతున్నా. అన్నయ్య గారు, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూశాను, ఎంతో గౌరవంగా చూశాను. నేను నా అల్లుడిని నా బిడ్డ కంటే ఎక్కువ ప్రేమించాను. నా బిడ్డనే నేను ఇంకా పక్కన పెట్టేశా, కానీ నా అల్లుడిని నా గుండెల్లో పెట్టుకుని పూజించా. కానీ మీరెందుకు నా కూతురు కోసం మీ మనవడి కోసం రాలేదు? రీతూ చౌదరి వీడియో బయటికి రాగానే మీరు ఎందుకు పరిగెత్తుకొచ్చారు మీడియాకి? నాకు ఒక్క సమాధానం ఇవ్వండి మీడియా సాక్షిగా. ఎందుకంటే నేను ఒక తల్లిని. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నాను సార్. అక్టోబర్లో నా రిటైర్మెంట్. నాకు స్కూల్ అంటే నాకు దేవాలయం. నా వాట్సాప్ దాంట్లో కూడా అదే ఉంటుంది, ప్రొఫైల్లో కూడా. పాఠశాల నా దేవాలయం, అందులో ప్రతి ఒక్కరూ దేవుళ్ళే అని ఉంటుంది నాకు. అంటే పిల్లల్ని కూడా నేను దేవుళ్ళలాగా భావిస్తాను. నేను జాబ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఈ 6 months కూడా చాలా చక్కగా పాఠశాలలో చక్కగా హాయిగా బతుకుదాం అనుకున్న దాన్ని ఒక్కసారి డైవర్ట్ అయిపోవాల్సి వచ్చింది. నేను పిల్లాడి కేరు, ఇటు పిల్ల చూస్తే ప్యానిక్ అటాక్స్, తర్వాత ఏడుపు, ఉండి ఇబ్బంది పడిపోయి తినకుండా పడుకుంటుంది. అలా కూతుర్ని చూడాలి, ఇలా పసిబిడ్డ. ఆ పిల్లవాడు వాళ్ళు ఏమంటున్నారంటే గౌతమి ఎక్కడో ఒక తప్పుడు అడుగు వేస్తుంది, ఎవరినో అప్రోచ్ అయింది సార్. ఇంకొక మాట అండి, ఎవరో మీడియా పెద్ద మనిషి, ఎందుకంటే ఎవరి పేర్లు తీయొద్దు, ఒక పెద్ద మనిషిని తీసుకుని పెద్ద మనిషికి సంబంధించి ఏదో ఆయన గౌతమి జాలి చూపించారు, జాలి చూపించి తనకి డైరెక్షన్ ఇచ్చారు అనే ప్రకారం మాట్లాడి వస్తున్నా ఆ పాయింట్ కి. గౌతమి అక్కడ ఆలోచించట్లేదు, తన కెరియర్ తన ఫ్యూచర్ నాశనం ఆలోచించకుండా దాన్ని ఇంకా రచ్చ చేసుకుంటుంది. డివోర్స్ విషయానికి వచ్చిన నేను వస్తున్నాను పాయింట్ మీ దగ్గరికి, బట్ అది వస్తాను. డివోర్స్ విషయం ఏమన్నారంటే డివోర్స్ కావాలంటే కోర్టుకి వెళ్ళాలి, కానీ మీడియాకి ఎందుకు ఎక్కుతుంది? ఫస్ట్ స్టేషన్కి పోయింది మేమే, రెండోసారి స్టేషన్కి వెళ్ళింది మేమే, కోర్టులో డైవోర్స్ నోటీసు ఇచ్చాడు ఆయన. డైవోర్స్ నోటీస్ అంటే ఒక అమ్మాయిని హౌస్ వైఫ్గా వాడుకొని, తెలివితేటలు వాడుకొని, బిజినెస్లో వాడుకొని, పెట్టుబడిగా వాడుకొని, పెళ్లికి ముందు నుంచి వ్యాపార భాగస్వామిగా ఉండి పెళ్ళైన తర్వాత పిల్లగాడిని కన్న తర్వాత ఓన్లీ ఒక డైవోర్స్ ఇస్తే డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోవడం న్యాయమా మీరు చెప్పండి? మీడియా ముఖంగా ఏముండవా సార్? డైవోర్సు తీసుకోవడానికి అమ్మాయి సిద్ధంగానే ఉంది. అతను ఏమి ఇచ్చాడు? నాకు డైవర్స్ ఇవ్వని ఇచ్చాడు. అంటే ఏంటంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక రోజు పట్టుద్ది మీకు అన్ని ఆధారాలతోటి. ఇందాక ఏదో అంటున్నాడు ఇంటెలిజెన్సీ వాళ్ళ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన ఆ ఊళ్ళో చేసే అరాచకాలు కానివ్వండి, నా మీద చేసే ఆరోపణలు కానివ్వండి, మీ మీడియా వాళ్ళందరూ కలిసి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే దాన్ని మేము కట్టుబడి కూడా ఉంటాం. మేము ఫస్ట్ లీగల్గా వెళ్తే లీగల్గా మేము వెళ్ళింది మేమా వాళ్ళ? అసలు స్టేషన్కి వెళ్ళి సిటీఎంకి వెళ్ళింది మేమా వాళ్ళ? సిటీఎం తర్వాత కేసు పెట్టింది మేమా వాళ్ళ? కోర్టులో కేసు వేసింది మేమా వాళ్ళ? ఇవన్నీ వేసిన తర్వాత వాటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళు నాకు డైవోర్స్ ఇవ్వు అని ఒక నోటీస్ ఇచ్చాడండి. బట్ అదెందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇవ్వాల్సి వచ్చిందంటే అనేది వాళ్ళ జరిగిన పరిణామాలను ఫేస్ చేయడానికి డైవోర్స్ ఇవ్వటం ఒకటే కాదు కదా, కాదు కదండి. అమ్మాయి ఇంజనీరింగ్ చదివింది, బీటెక్ చదివింది, లా చదివింది, బిజినెస్ చేసింది, భార్యగా ఉన్నది, కొడుకుని కన్నది. బట్ నేను ఆ పాయింట్కి వస్తున్నాను చైతన్య గారు. నేను ఇదే ప్రశ్న అడిగాను. అంటే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు పెద్దల సమక్షంలో ఏదైనా చర్చ జరుగుతుంది, ఆ తర్వాత వెళ్తుంది కదా అంటే మేమే సార్ లీగల్ గా మేమే వెళ్తున్నాం ఇవాళకి. ఏంటంటే పెద్దవాళ్ళ మధ్య మీ ఇద్దరు పెద్దవాళ్ళ మాట వినలేదు, డైరెక్ట్ గా మీరు మీడియాకి ఎక్కేసారు అనేది ఆయన మాట. చర్చ జరగలేదా? జనవరిలో సార్ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాం సార్. అక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆ బాబుని బయటికి తీసుకుని వచ్చి, బాబు నువ్వు మా బిడ్డ లాంటోడివే, నిన్ను ఏదో అనాలనో ఇది కాదు, నువ్వు ధర్మబద్ధంగా న్యాయంగా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తావో చేసేసి, నేను ఇచ్చిన ఏమన్నా ఉంటాయి నాకు ఇచ్చేసి, నా బిడ్డకి న్యాయం చేసేసి, నువ్వు ఫస్ట్ నువ్వు తప్పు చేస్తావంటే నేను తప్పు చేయలేదని అని ఏ విషయంలో? ఆడవాళ్ళ విషయంలోనా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ మా హస్బెండ్ వేసింది. ఏ విషయం? మీ అల్లుడు మహేష్ మా హస్బెండ్ వేసాడు. ఆడవాళ్ళ విషయంలోనా? అసలు ఆయన అడగలి. అయితే ఆ పిల్లాడు 100% నిజాయితీ ఒప్పుకున్నాడు అండి. ప్రతిదీ కూడా నేను చేశానన్నాడు, నా తప్పే అన్నాడు. సో అదంతా ఇది ఓకే. ఒక తండ్రి ఏం చేయాలంటే ఇలా ఆరోపణలు వచ్చినప్పుడు కొడుకు మీద చిన్న పాస్ తీసుకుంటానండి. ఇదే ప్రశ్న వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సారీ ఫర్ ది గౌతమ్. అఫ్ కోర్స్ నేను ఆడవాళ్ళని అడగకూడదు కాబట్టి నేను వాళ్ళు అడగట్లేదు. ఏమని చెప్పాడు మీతో ఆ రోజు? అంటే
ఇల్లీగల్ అఫేర్ ఉందని చెప్పాడా, లేకపోతే ఉంటుందని చెప్పాడా, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడా? బికాస్ వాళ్ళని అడగ నాకు ఉద్దేశం లేదు. బికాస్ మీరు కొంచెం దాన్ని ఒక సబ్జెక్టివ్గా చెప్తారని చెప్పి నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మామయ్య, నాకు ఆడవాళ్ళ బలహీనత ఉంది, నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేను. నేను స్టేషన్లో కూడా అదే చెప్పా, షీ టీమ్కి అదే చెప్పా, మా నాన్నకి అదే చెప్పా. మీరు కోర్టుకి వెళ్ళినా కోర్టులో కూడా అదే చెప్తా. నేను ఇదే మాట మీద ఉంటాను. నేను మా నాన్నకు కూడా అదే చెప్తా, మా నాన్నకు కూడా సెటిల్ చేసుకోమని చెప్తా. ఓకే, మీరు చెప్పింది చాలా ధర్మంగా ఉంది. ఏం చెప్పారు? నేనేం చెప్పానంటే సార్, నేను 2022లో ఒక 50 లక్షలు ఇచ్చాను. ఓకే, అంతకుముందు ఇచ్చినవి కానివ్వండి, పొలం అమ్ముకుంది వదిలేసేయండి అవన్నీ కూడా. ముందు అతన్నే అడిగే, అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే, మా మామయ్య మీరు ఇచ్చిన 50 లక్షలు మీకు ఇచ్చేస్తాను. నేను నా కొడుక్కి ఒక బిల్డింగ్ రాస్తా, గుంటూరులో బిల్డింగ్ ఉంది, దాని అద్దె వస్తుంది, అద్దె జాయింట్ అకౌంట్ ఏదో పెట్టి మెయింటెనెన్స్ రాసుకుంటాం మేము, ఇక మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటాం అన్నాడు. ఓకే, నేను కూడా, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలా, కోర్టులకు పోయి దావాలేసి నేను ఇచ్చినవన్నీ లాక్కోవాలా అనే ఆ కాన్సెప్ట్ కూడా నాకు లేదు. ఓకే, నేను వాళ్ళు ఇష్టపడ్డప్పుడు ఎట్లా అయితే పెళ్లి చేశానో, విడిపోయేటప్పుడు కూడా నేను లిబరల్గానే ఆలోచించాను. నేను ఏదో దీన్ని అడ్డం పెట్టుకుని మనం ఇచ్చినవన్నీ లాక్కోవాలా, కోర్టుకు పోవాలా, కోర్టుకు పోతే నేను ఇచ్చినవి కానీ అని వేరు, అది మీకు తెలియదు ఏముంది అసలు, నేను అక్కడ దాకా బోదలుచుకోలే. బట్ అక్కడ నేను సారీ ఫర్ ద ఇంటరప్షన్, అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఏదో 10 కోట్లు 8 కోట్లు మీరు డిమాండ్ చేశారు. అది వచ్చింది సార్, అది ఎక్కడంటే స్టేషన్లోనే ఎక్కడో మాట్లాడేటప్పుడు ఏమైందంటే, అమ్మాయిను ఆ అబ్బాయి మాట్లాడుకున్నారు జనవరిలో, ఇట్లా ఏదో డిస్పర్స్ అవడానికి ఈ అగ్రిమెంట్. అప్పుడు నేనేమన్నానంటే, మహేష్ నువ్వు నన్ను ఇన్ని నెలలు ఇట్లనే చెప్పుకుంటూ వచ్చి ఇవాళ నువ్వు దాన్ని కూడా ఆచరణలో పెట్టకుండా నువ్వు మళ్ళీ దాన్ని మాట తప్పుతున్నావు కదా, నేను అసలు జెన్యున్గా సెటిల్మెంట్ చేసుకోవాలంటే అమ్మాయి పెళ్లికి ముందు నుంచి భాగస్వామి, పెళ్లికి ముందు నుంచి హోటల్ భాగస్వామి, మార్కెటింగ్ చేసింది, నీకు భార్యగా ఉన్నది, అన్ని రకాలుగా ఉంది. మీ ఇద్దరు ఈ 2017 నుంచి 25 వరకు హోటల్ బిజినెస్ మీద 25 కోట్లను సంపాదించుంటారు. యాజ్ పర్ లా ప్రకారం అయినా కూడా అందులో అమ్మాయికి సగం ఇవ్వాలిగా. నువ్వు 10 కోట్లైనా ఇవ్వాల్సి వస్తుందన్నా నేను, నువ్వు 10 కోట్లు కట్టు మా అమ్మాయి విడాకులు వస్తుందని అనలా నేను. మీ మీడియా ముఖంగా మీకు కూడా అదే చెప్తున్నాను. నేను నవ్వు 10 కోట్లు డిమాండ్ చేయట్లా, ఏదంటే యాజ్ పర్ న్యాయం మాట్లాడాను నేను. మా అమ్మాయిని ఆ రోజు కూడా నువ్వు అన్యాయంగా డిస్పర్స్ అవుదాం అన్నావు, నువ్వు పెట్టుబడి పెట్టిన హోటల్స్ అన్ని నువ్వు ఉంచుకున్నావు, నువ్వు ఉంచుకొని మా అమ్మాయికి ఏమి ఇవ్వకుండా పంపిస్తున్నావు నువ్వు. నేను కనుక ఉన్నట్టు ఆ రోజు నేను ఖచ్చితంగా అడిగేవాడిని, సరే మీ ఇద్దరికి ఇష్టమైంది నాకేం అక్కర్లేదు నేను చెప్పాను. నేను 10 కోట్లు కాదండి, ఎక్కువే వస్తుంది. వాళ్ళిద్దరు కలిసి చేసిన బిజినెస్ కనుక బయటికి తీస్తే మా అమ్మాయి హక్కు చాలా ఉంటుంది. భారీగా ఉండదా చెప్పండి, పార్ట్నర్గా ఉండదా? బట్ బలవంతంగా మీరు రాయించుకున్నారు. లేదు, అతను మెసేజెస్ చూపిస్తాను మీకు. అతను బలవంతంగా రాశాడు కదా. ఒక్కసారి దీనికి సంబంధించి కంటిన్యూ చేశాకన్నా ముందు సత్యవతమ్మ మీరు ఒకసారి మీరు చెప్పండి, ఎందుకంటే ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ 2 కోట్లు పెట్టి నేనే పెళ్లి చేశాను, నాకు అంటే నిశ్చితార్థం సందర్భంలో భోజనాలు కూడా మీరు పెట్టలేదు, ఏం జరిగింది ఆ రోజు? ఆఫ్ కోర్స్ మీరు వినుంటారు, ఎందుకంటే నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఇది. 2 కోట్లు పెట్టి నేను పెళ్లి చేశాను, నిశ్చితార్థానికి విజువల్స్ చూపింది, ఆ నిశ్చితార్థం విజువల్స్ ఆ రోజు భోజనం కూడా పెట్టలేదని అర్థం వచ్చేలా. ఆ రోజు నిజంగా అలాగే జరిగింది. నేను మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే, అమ్మ మీరు రిటైర్ అయితే ఎంత వస్తాయని అడిగారు సార్ నన్ను. ఓ 60 lakhs వరకు రావచ్చండి అన్న. మీరు ఏం చేస్తారని అడిగారు ఆ డబ్బు. నేను చాలా అమాయకంగా, ఏం చేస్తాను అన్నయ్య గారు, మా పిల్లలు ఇద్దరికి చెరసగం ఇస్తాను, నేను ఆల్రెడీ పెన్షన్లో ఉన్నాను, నేను పోయినా మా హస్బెండ్కి పెన్షన్ వస్తుంది, మాకెవరు ఏమీ తిండి పెట్టాల్సిన అవసరం లేదు, మా పిల్లలు ఇద్దరికి చెరసగం ఇస్తాను అన్నాను. నెక్స్ట్ డే స్కూల్కి వచ్చాను సార్. నేను డిస్కషన్ జరుగుతుంటే మా స్టాఫ్ ముందు ఇదే మాట చెప్పాను. నన్ను ఇలా అడిగారు గౌతమి వాళ్ళ కాబోయే మామగారు, నేను చెరసగం ఇస్తాను, బుద్ధి ఉంది అసలు మీకేమన్నా, మీరు ఏం మాట్లాడుతున్నారని, 36 ఏళ్ళు సర్వీస్ చేసి 60 లక్షలు మీకు వస్తే 60 లక్షలు మీరు కూతుళ్ళకి పంచి పెడతారా? మీరు మంచం మీద ఉంటే మీ కూతురు వచ్చేస్తుందా? మీరు ఒక మెయిడ్ని పెట్టుకోవాలి, మీకు ఏది కావాలన్నా మీకు మెయిడ్ కావాలి. చచ్చిపోయే వరకు చేరొక 30 లక్షలు చేరు 20 లక్షలు మీ ఇద్దరి పేరుని అకౌంట్ వేసుకొని ఇద్దరిని నామినీలు పెట్టండి, మీరు పోతే వాళ్ళకే పోతాయి పిల్లలకి. అంతేగాని మీరు ఎట్లా ఇస్తానన్నారని అన్నారు. అనేసరికి నేను తర్వాత సిట్టింగ్లో నేను ఇవ్వట్లేదండి నా పిల్లలకి డ్రాప్ అన్నా. నేను